ఆ! ఐసీఎంఆర్ సర్వేలో ఏం చెప్పారు చూడండి. వాళ్ళు కొన్ని స్టేట్స్, కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో అంటే కొన్ని మెయిన్ సిటీస్‌లో బ్లడ్ టెస్ట్‌లు, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి వాళ్ళొక సర్వే ఇచ్చారనమాట. ఆ సర్వే ప్రకారం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 36%కి బ్లడ్ ప్రెషర్ ఉందంట. అంటే పాపులేషన్‌లో 36%కి. తర్వాత 11% పాపులేషన్ డయాబెటిక్. 15.3% ప్రీ డయాబెటిక్. చూడండి హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ ఎంతమందికుందో 35%. కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్ అంటే లిపిడ్స్, త మన కొలెస్ట్రాల్ ఎక్కువున్నోడు 81%. అంటే చాలా వరస్ట్ అనమాట 81%. తర్వాత 28% ఇండియన్స్ వచ్చేసి ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అనమాట. 39% పొట్టుంది. చూద్దాం మన హెల్త్‌లో 10 పారామీటర్స్ చూస్తున్నాం గదా! వెయిట్ 40,00,00,000 మందికి ఓవర్ వెయిట్ ఉన్నారు. 56,00,00,000 మందికి పొట్టుంది. అంటే 96,00,00,000 మందికి పొట్టను, ఓవర్ వెయిట్ ఉన్నారనమాట. బ్లడ్ ప్రెషరు 50,00,00,000 మందికి బ్లడ్ ప్రెషర్ ఉంది. అంటే ఇప్పుడు మెడిసిన్స్ వాడేవాళ్ళు చూడు 66,00,00,000 మంది మందులు వాడుతున్నారు. డయాబెటిస్, డయాబెటిస్ అంటే ప్రీ డయాబెటిస్, డయాబెటిస్. ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి? డయాబెటిస్ వచ్చే ముందు వచ్చేటువంటి కండిషన్ 21,00,00,000 మందికి. మొత్తం కలిపి 37,00,00,000. వీళ్ళందరిని కలిపితే మన పాపులేషన్ మించింది చూడండి. 96, 50, 37. కానీ ఇందులో ఏం చేయలేదు. చూడండి లిపిడ్ ప్రొఫైల్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎవరికైతే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎంతమందికున్నాయి? 115,00,00,000 మందికి. ఎందుకని? వాళ్ళందరికీ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువుంది. ఎల్‌డీఎల్ ఎక్కువుంది. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువుంది. హెచ్‌డీఎల్ తక్కువుందనమాట. ఇవి చూడండి ఇందులో 3 బ్లడ్ టెస్ట్‌లు చేసిందాళ్ళు. ఫాస్టింగ్ గ్లూకోజ్, హెచ్‌బీఏ1సీ, క్ లిపిడ్ ప్రొఫైల్. దీనివల్ల మనం సగం బండారం బయటపడింది. కానీ కొన్ని టెస్ట్‌లు చేయట్లా. ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇదొక ఇంపార్టెంట్ టెస్ట్, ఇది చేయలేదు. థైరాయిడ్ చేయలేదు. డి విటమిన్ చేయలేదు. ఇవి చేస్తే మటికి డబల్ అనమాట ప్రాబ్లమ్. మన హెల్త్ స్కోర్ మనందరం చెప్తా ఉన్నాం ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాం. హెల్త్ స్కోరు ఈ పారామీటర్స్ మీద చెక్ చేసుకోవాలి. హ్మ్. వీటన్నిటికి ఇంతమందికి ఇన్ని రోగాలు ఉండడానికి కారణాలు ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మొత్తం ఇంతమందికి ఇంత ప్రాబ్లమ్‌లు ఎందుకున్నాయంటారు? చెప్పండి. ఎనిబడీ కెన్ టెల్? ఇంత మన అధ్వానంగా మెస్ ఇంత అధ్వానంగా మనందరి ఆరోగ్యం ఎలా ఉంది? ఇందులో మనం గూడా ఉన్నాం. ఈ గ్రూప్‌లో మనం గూడా. కారణం ఏంటంటారు? మనం మాట్లాడుకున్నాం. ఇది డిస్కస్ చేసాం. హ్మ్. జంక్ ఫుడ్ వల్ల సార్. చేంజెస్ ఈటింగ్ హ్యాబిట్స్. హ్మ్. ఇంకా ఇప్పుడు మీరు ఎవరో పల్లెటూరోడిని గాని, ఐదో తరగతి తప్పినోడిని గాని అడిగితే ఏం చెప్తాడు ఆడు? మెయిన్ పాయింట్ చూడండి. మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, మంచి ఫుడ్ తినటం లేదు. అంటే ఆరోగ్యకరమైనటువంటి భోజనం చేయట్లేదు. 2, జంక్ ఫుడ్ తింటున్నాము. తర్వాత కాఫీ, టీలు తాగుతున్నాము. నీళ్లు సరిగ్గా తాగట్లేదు. బాత్రూమ్‌కి వెళ్ళటలేదు. టాయిలెట్ వెళ్ళట్లేదు. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌తో ఉన్నాము. ఎక్సర్‌సైజ్ చేయట్లేదు. స్ట్రెస్ చాలా మందికి స్ట్రెస్ ఉంటుంది. నిద్ర పట్టట్లేదు. ఇవే కదా కారణాలు. ఇంతకన్నా ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా చెప్తారా ఎక్స్‌ట్రా కారణాలు? హలో! మెయిన్‌లీ అవే సార్. ఇంకెంతకంటే ఏమి లేవు. ఏం లేవు. ఆ! ఇప్పుడు దీనిలో ఆన్సర్స్ దీనికేమన్నా మనకేమన్నా పెద్ద నాలెడ్జ్ కావాలా? మంచి ఫుడ్ తినండి. జంక్ ఫుడ్ తినొద్దు. చక్కగా 7 గంటలు పడుకోండి. ఆ! రోజు 3, 4 లీటర్లు నీళ్ళు తాగండి. రోజు 2 సార్లు మల విసర్జనకి వెళ్ళండి. స్ట్రెస్ లేకుండా ఉండండి. అన్నీ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కదా! అన్నీ తెలుసు కదా! అన్నీ అందరికీ తెలుసు. కానీ మనకి హెల్త్ ఎందుకు ఉండట్లేదు? చెప్పగలరా ఎవరన్నా? ఇదేమి తెలియని సబ్జెక్ట్ ఏం కాదు. అవి ఫాలో అప్‌లో లేకపోవటం వల్ల. కానీ మరి ఓవర్ వెయిట్ ఉన్నాము, కష్టపడుతున్నాం, షుగరొచ్చింది, బీపీ పెరిగింది, టాబ్లెట్ యేసుకుంటాం, వంగలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం. అయినా మనం ఎందుకు ఫాలో అవ్వం? అయ్యో! కొంచెం అన్నా ఇప్పుడు కేర్ తీసుకుందాం అని ఎందుకుండం? వై? వై? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే మనందరం కూడా చదువుకున్న వాళ్ళం, మంచి జాబుల్లో ఉంటాము, డబ్బులు బాగా సంపాదిస్తుంటాము. కానీ ఇంత ఎలిమెంటరీస్ ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఒకటి గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో ఏ ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు వాళ్ళకి. షుగర్ లేదు, బీపీ లేదు అంటారు అందరూ. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరికైతే పొట్టుంటుందో, ఎవరైతే రోజు ఏదో ఒక టాబ్లెట్ ఏసుకోవాల్సొస్తుందో డాక్టర్ ఇచ్చినియి, అంటే మన బోట్‌లో 3 బొక్కలున్నట్లు. ఏ బోట్‌లో అయినా ఈవెన్ 1 హోల్ ఉన్నా కూడా మనం మునిగిపోతాం. ఇప్పుడు కాపోతే కాసేపు గంట తర్వాత గాని, ఒక రోజు తర్వాత గాని. అంటే ఏంటి? మనం ఇట్లా అంత అధ్వానంగా ఎందుకు ప్రయత్నిస్తున్నాం? ప్ర ప్ర ప మనం ప్రయాణిస్తున్నాం? ఎందుకని కేర్ తీసుకోవట్లేదు?
ఇందులో ఏమైనా కష్టమా? ఇప్పుడు మీకు పలానా చెప్పాను అనుకోండి, మీరు ఈ పర్టిక్యులర్ ఫుడ్డే తినాలి, ఈ టైం లోపలే తినాలి, ఇంతే తినాలి అని చెప్తే మీరు అయ్యో ఇవన్నీ మాకు కుదరవండి అంటారు. ఎందుకని? దీనికి అంతటికి ఒక కారణం ఉంది. అది మీకు చెప్తా. మీరు మీరు గెస్ చేయండి కారణం. ఇప్పుడు మంచి మంచి పొజిషన్‌లో ఉంటారు. మంచి పొజిషన్‌లో ఉంటారు. కానీ ఓవర్ వెయిట్ ఉంటారు. నిలబడలేరు, కూర్చోలేరు. ఆ! పొద్దున్నే ప్రాబబ్లీ బవల్ క్లియర్ అయ్యి ఉంటది ఆళ్ళకి. అందుకే వాళ్ళందరూ చాలా మంది ఇరిటేషన్‌లో ఉంటారు. ఎందుకని అందరికి ఎవరైనా నాతో ఇరిటేషన్ చెప్తే పాపం ఈడికి పైల్స్ ప్రాబ్లమో, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమో, ఏదో ఈడికి పాపం ఇబ్బంది ఉంది. నిలబడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, వంగలేకపోతున్నాడు. అప్పుడే వాడికి ఇరిటేషన్ వస్తుంది. సో వై? వై? ఇదేమన్నా రాకెట్ సైన్సా? లేదా ఏమన్నా హైటెక్ టెక్నాలజీయా? కాదు. కానీ ఎందుకు ఫాలో అవ్వట్లేదు? దీనికి ఒక కారణం ఉంది. అది ఆధ్యాత్మిక కారణం. చెప్పమంటారా? హలో? నమస్తే సార్ సార్, నా పేరు సార్ ఆ! ఆహా! ఎందుకంటే దీన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి? మనం ఒక పెద్ద మూటతో వస్తాం ఈ జీవితంలోకి, ఈ పర్టిక్యులర్ లైఫ్‌లోకి. ఆ మూట అయిన దాకా మనం పోం. ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు మంచంలో పడి ఉంటారు 10 ఏళ్ళు. కానీ వాళ్ళు చచ్చిపోరు. ఎందుకంటే ఆడి కర్మ ఫినిష్ అవ్వల. ఇంకోటి చూడండి 20 ఏళ్ళే జస్ట్ పోతా పోతా బోళ పడతాడు మటాష్ ఎళ్ళిపోయాడు పైకి. సో వి ఆల్ కమ్ విత్ అవర్ ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ వల్ల ఏమవుతుందంటే మనకి ఇట్లా మంచిగుండాలి, హ్యాపీగా ఉండాలి, ఇట్లా సఫర్ అవ్వాలి, ఇట్లా బ్యాండ్ పడాలని ఉంటది మనకి. ఆ టైంలో మనకు బ్యాండ్ పడతానే ఉంటది. కనుక ఎవరు చెప్పినా వినం. ఈవెన్ మీ ఇష్టదైవం దేవుడే వచ్చి మీకు చెప్పినా కూడా మనం పట్టించుకోము. దీనికి పరిహారం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఓకే. ఇట్లా నేనే చెప్తున్నాను. ఇది మన ప్రారబ్ధ కర్మ. మనం ఏం చేయలేం. మనం ఏం పీకలేమని. కానీ దాన్ని బయటపడే అవకాశం ఎలా ఉంది? ఇప్పుడు మీరు 23 మందిలో నన్ను ఆదిత్య గారిని తీసి 21 మంది ఉన్నారు. మీ ప్రారబ్ధ కర్మ ఈస్ ప్రాంప్టింగ్ యూ టు మేక్ ఎ చేంజ్. ఇప్పుడు మిమ్మల్ని మారమని మిమ్మల్ని ప్రోత్సహిస్తాం వల్ల 2:00 నిద్రపోకుండా వేరే పనులకు వెళ్ళకుండా క్లాస్ అటెండ్ అవుతున్నారు టీచర్ గారి క్లాస్. సో ఐ విష్ యూ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. పే అటెన్షన్ ఫ్రెండ్స్, పే అటెన్షన్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది చూసారు కదా మన హెల్త్ ఎలా ఉందో అందరిది హెల్త్. ఇప్పుడు ఈ గ్రూప్ లో చేరినటువంటి చాలా మంది చేరడానికి కారణం ఏంటి? ఏదో ఓవర్ వెయిట్, పొట్ట ఉండటమో, డయాబెటీస్ ఏదో ప్రాబ్లం ఉండటం వల్ల చేరాం. అవునా కదా? ఇప్పుడు ఆల్రెడీ ఎంత 18 రోజులు లేదు, 17 రోజులు మేడం క్లాస్ ఇస్తున్నారు. ఈ 17 రోజులు ఎవరికి ఎంత బెనిఫిట్ కలిగింది ఎవరైనా చెప్పగలరా? ఓకే సార్, నేను 1 కేజీ వెయిట్ తగ్గాను, లేదా నాకు కొంచెం ఫ్రీగా ఉంది, కంఫర్టబుల్ గా ఉంది, ఎనర్జీగా ఉంది. ఎవరు చెప్తారు చెప్పండి? సార్ నేను సంధ్య, నేను తగ్గాను సార్ 2 కేజెస్. నేను 71 ఉన్నాను. ఎక్సలెంట్, ఎక్సలెంట్. మా మేడం సార్ గారు నమస్తే సార్, నా పేరు కనకదుర్గ. ఫ్రూట్ డైట్, లిక్విడ్ డైట్ చేసి నేను తగ్గాను. ఎక్సలెంట్. కానీ ఫ్రూట్ డైట్, లిక్విడ్ డైట్ మేడం గారు ఏం చెప్పారు? కొన్నాళ్ళకే చెప్పారు. మరి లైఫ్ లాంగ్ ఫాలో అవ్వలేం. అవును. ఇదేమంటే ఈ ఊపు ఉంటది ఒక 4 రోజులు. హడావుడిగా ఉంటాం. 4 రోజులు అయిపోయి మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ లేదు. దానికి డబుల్ పెరుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇట్లా కొంచెం స్పెషల్ గా చేశారో, ఎప్పుడైతే ఆపేస్తారో మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఎలా ఉండాలంటే ఒక లైఫ్ స్టైల్ ఉండిపోవాలా. అది అబ్జర్వ్. ఇంకెవరు ఉన్నారు చెప్పండి? ఏం బెనిఫిట్ ఏమైనా కలిగిందా? లేదా ఊరిక క్లాస్ ఇని తప్పట్లు కొట్టి వెళ్ళిపోతున్నారా? క్లాస్ సార్ నా పేరు బాబా మేడం హుద్రా. మంచిగా చెప్తున్నారు సార్. నెక్స్ట్ డే ఏం తినాలి అని కూడా చెప్తున్నారు. 3 డేస్ అలా ఉండండి అని చెప్తున్నారు. గుడ్, గుడ్. నో కీప్ డూయింగ్ వాట్ డూయింగ్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సో దేర్ ఈస్ ఇంప్రూవ్మెంట్. ఐఎమ్ గ్లాడ్ అబౌట్ ఇట్. ఎస్. ఆల్రైట్. సో మనకు అందరికి అర్థమైంది మన హెల్త్ స్టేటస్ ఎలా ఉంది. దానికి కారణాలు అందరికి తెలుసు కదా, మనం చూసాం. మనం క్విక్ ఒకసారి చూద్దాం ఆ కారణాలు ఏంటనేది. రైట్. కారణాలు ఏంటి? 7 గంటలు నైట్ నిద్రపోకపోవటం ఒక కారణం, స్ట్రెస్ ఉంటే ఒక కారణం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయకపోవడం. అడిగితే ఏం చెప్తారు? చాలా బిజీ సార్, మాకు కుదరట్లేదు సార్. మీరు బిజీ అయితే మీకు కుదరకపోతే బ్యాండ్ పడేది ఎవరికి? మీకే. సో వాచ్ అవుట్. పే టైమ్, పే అటెన్షన్. తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవడం. పొద్దుగూకులు మనం ఏం చేస్తాం? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వడ్డిందే తింటాం. ఎప్పుడైతే వండిన ఫుడ్ తింటామో దానిలో న్యూట్రిషన్ ఉండదు. అందుకే డాక్టర్ గారు చెప్తున్నారు మీకు, జ్యూస్ తాగండి, ఫ్రూట్స్ తినండి, స్ప్రౌట్స్ తినండి. అట్లీస్ట్ ఒక టైం తినటం వల్ల మనకి న్యూట్రిషన్ వస్తుంది అనమాట. ఇంటాక్సికెంట్స్, ఇది పెద్ద ప్రాబ్లం.
ఆల్కహాల్ తాగరనుకోండి, చాలా మంది టొబాకో స్మోకింగ్ చేయరు, కానీ కాఫీ టీ, ఇందులో కాఫీ టీలు మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ గ్రూప్ లో చేరాక? బాగా ఎవరన్నా? సార్ నేను మానేసా సార్. సూపర్, కంగ్రాచులేషన్స్. ఇంకెవరు? నేను కూడా మానేశాను సార్, రమ్య లలిత. వండర్ఫుల్ మ్యామ్, వండర్ఫుల్. ఇంకా ఎవరు? అలవాటు లేని వాళ్ళు మానుకోండి. మీరు మానటమే కాదు, మీ ఇంట్లో కూడా. మా ఇళ్లలో మా వదిన వీళ్ళు తాగుతుంటేటప్పుడు నేను చెప్తా ఉంటానండి, ఒక్కోసారి నాకు కనపడకుండా తాగేవాళ్ళు అనమాట. ఐ యూస్ టు టెల్ దెమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఆల్కహాలిక్ అంటే నైట్ కాగానే ముందు వేసుకున్న బ్యాచ్ కి, కాఫీ తాగకుండా ఉన్న బ్యాచ్ కి దెర్ ఇస్ నో డిఫరెన్స్. దే ఆర్ ఆల్కహాలిక్ ఎడిక్ట్, సమ్ పీపుల్ ఆర్ కాఫీ ఎడిక్ట్ అనమాట. కనుక అది ఆలోచించండి. గెట్ రిడ్ ఆఫ్ ఇట్. కొన్ని ఇనిషియల్ గా కొంచెం 4-5 రోజులు ఇబ్బంది పడతారు, తలకాయ నొప్పి, ఇన్కన్వీనియంట్, కానీ ఇట్ ఇస్ వర్త్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్టాప్ దిస్ కాఫీ, టీ, ఆల్కహాల్స్. ఆల్కహాల్ తాగరనుకోండి, కాఫీ, టీ ఇవన్నీ మానేయండి. ప్రాసెస్ ఫుడ్స్ చూడండి, ఏ ఫుడ్ అయితే ప్యాకెట్ లో దొరుకుతుందో, బాక్స్ లో దొరుకుతుందో అది ఫుడ్ కాదు, దట్ ఇస్ అ ప్రోడక్ట్. బిస్కెట్ ఈజ్ అ ప్రోడక్ట్, రిమెంబర్ దట్. బిస్కెట్ ఈజ్ అ ప్రోడక్ట్. తర్వాత మన కూల్ డ్రింక్ ఈజ్ అ ప్రోడక్ట్. ఎనీథింగ్, డబ్బాలు, చాక్లెట్ ఈజ్ అ ప్రోడక్ట్. మీరు ప్రోడక్ట్ తినాలా, ఫుడ్ తినాలా చెప్పండి? యూ వాంట్ ఈట్ ఫుడ్. ఫుడ్ అంటే హోమ్ మేడ్, మ్యానుఫ్యాక్చర్డ్, ఐ మీన్ ప్రిపేర్డ్ అట్ హోమ్. ఏదైతే ఫ్యాక్టరీలో తయారు చేసిందో, ఫ్యాక్టరీలో ఎందుకు చేస్తారు చెప్పండి? ఫ్యాక్టరీలో ఫుడ్ ఎందుకు చేస్తారు? వాళ్ళకి షెల్ఫ్ లైఫ్ రావాలా. ఇవాళ చేసిన ఫుడ్ 6 నెలలైనా పాడవకుండా అమ్ముకునే ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. దానికంటే ఏం చేయాలి? మొన్న డాక్టర్ ఆదిత్య గారు పెట్టారు, అందులో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది. కనుక ఇది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, రిఫైన్డ్ ఆయిల్, ఫాస్ట్ ఫుడ్స్, షుగర్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా క్యాజువల్ తీసుకుంటాం మనం. అందరు చెప్తారు నీళ్ళు తాగండి, ఎక్కువ నీళ్ళు తాగండి, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక చెవులో ఉండి ఒక చెవులోకి వెళ్ళిపోతాయి. ఎన్ని నీళ్లు తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, అది అందరికి తెలుసా? క్లారిటీ ఉందా? ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా నాకు? నీళ్ళల్లో ఎన్ని తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు, ఎన్ని తాగాలి? ఎవరు చెప్తారు గ్రూప్ లో? సార్ డైలీ 4 లీటర్స్ మినిమం తాగాలి. మినిమం Early అంటే morning- మాక్సిమం ఎంత? ఒక్క నిమిషం, మాక్సిమం ఎంత తాగొచ్చు? మినిమం 4 అన్నారు, మాక్సిమం 10 తాగొచ్చా? మాక్సిమం అదే వాళ్ళ వెయిట్ లో హాఫ్ ఆఫ్ దెన్. వాళ్ళ weight నో థియరీ సార్, క్యాజువల్ థియరీ వద్దు. 4 లీటర్ to 10 6, లీటర్ sir. తాగొచ్చా? 4 to 4 to 6. 4 to 6. 4 to 6. మీరు ఎప్పుడైనా 6 లీటర్ తాగి ట్రై చేశారా? ఎలా ఉంటుంది మీకు? నో సార్, నో. 4 liters, sir. 2 to 4 liters. లిజన్, కీప్ థియరీస్ అవే. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. మాక్సిమం మినిమం అంటూ ఏం లేదు. జనరల్ గా మన ఇండియన్ కండిషన్స్ లో మనం ఉన్న వెదర్ కి 3 to 4 లీటర్స్ మంచిది. ఓకే, ఎవరైతే కొంచెం ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరైతే ఎక్కువ ఫిజికల్ వర్క్ చేస్తారో, ఎవరైతే బాగా కుక్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ తింటారో, ఎవరికైతే కిడ్నీ స్టోన్ ఉన్నాయో, వాళ్ళు 5 to 6 లీటర్స్ తాగొచ్చు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తాగే పద్ధతి ఏంటి? 5 to 6 లీటర్, ఒక 3 లీటర్స్ కనుక విత్ ఇన్ ఒక 10 minutes తాగామనుకోండి, మనకి బ్యాండ్ పడిపోయింది. అలా తాగకూడదు. సో తాగే పద్ధతి ఎవరు చెప్తారు? 3-4 లీటర్స్ ఇస్ గుడ్. ఎవరు చెప్తారు ఎప్పుడు తాగొచ్చు, ఎప్పుడు తాగకూడదు? హూ విల్ టెల్ మీ? మార్నింగ్ లెగంగానే 1 లీటర్ తాగి వాష్రూమ్కి వెళ్ళాలి సార్. తర్వాత మళ్ళీ 1 గంట ఎక్సర్సైజ్ చేశాక మళ్ళీ తాగి ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాలి. తాగి అంటే Next ఎంత? two. ఒక్క నిమిషం, బి వెరీ స్పెసిఫిక్. తాగి అంటే మళ్ళీ 1 లీటర్ తాగాల? 2 to 3 glasses or 1 liter. డోంట్ గో బై యావరేజ్. 2-3 గ్లాసెస్. మీ గ్లాస్ సైజ్ టీ గ్లాస్ అనుకోండి, చిన్న గ్లాస్. Okay, half So, liter. No. Again, you are going mixing up. 1 లీటర్ పొద్దున్న తాగి అన్నారు, ఓకే, వెరీ గుడ్. తర్వాత 1 అవర్ తర్వాత ఎక్సర్సైజ్ చేసి 1 లీటర్ తాగి మళ్ళీ మనం ఎందుకు తాగుతున్నాం 1 లీటర్ చెప్పండి? లాజిక్ ఏంటి? 1 ఎందుకు తాగాల, హాఫ్ ఎందుకు తాగకూడదు, 3 ఎందుకు తాగకూడదు? చూడండి, ఎప్పుడు Morning కూడా ఒక నిమిషం, ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, ఎవరు ఏది చెప్పినా నమ్మాలా నమ్మొద్దా అనేది ఎలా కనుక్కోవాలి? మీరు ప్రాక్టీస్ మీద. సో 1 లీటర్ చెప్పాను, మీరు నన్ను అడగాలి క్వశ్చన్, సార్ 2 లీటర్లు ఎందుకు తాగకూడదు, హాఫ్ లీటర్ ఎందుకు తాగకూడదు, 1 లీటర్ తాగితే ఏం లాభం? యూ షుడ్ ఆస్క్ ఆల్ క్వశ్చన్స్. గుర్తుపెట్టుకోండి, దెర్ ఆర్ 4 wives 1 husband అంటారు. 4 wives 1 husband ఏంటి అనుకోవచ్చు. వై, వెన్, వేర్, విచ్, దీస్ ఆర్ ద డబ్ల్యూ అనమాట. ఆల్వేస్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఒక హస్బెండ్ అంటే హౌ, వాట్, వెన్, వేర్, విచ్. ఈ క్వశ్చన్స్ ఎప్పుడైనా ప్రతి దానికి అడిగారు అనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. మీరు క్వశ్చన్ అడగలేదు, వెళ్ళిపోయారు. సార్ చెప్పారు సార్ 1 లీటర్ తాగమని, డోంట్ గో బై దాట్.
ఓకే. ఓకే. అది ఓకే. 1 లీటర్ ఎప్పుడు తాగాలి? ఎప్పుడు తాగకూడదు? ఒక 4 లీటర్స్ తాగాలి ఓకే. ఎప్పుడు తాగొచ్చు? ఎప్పుడు తాగకూడదు? అదెవరు చెప్తారు? ఎంప్టీ స్టమక్ ఉన్నప్పుడు తాగొచ్చు వాటరు. మనం ఫుడ్ తీసుకున్నప్పుడు వాటర్ తాగకూడదు సార్. వెరీ గుడ్. నీళ్ళు, ఫుడ్డు ఒకేసారి మన పొట్టలో వేయకూడదు. అంటే ఏంటి? బై ఛాన్స్ ఎవరి ఇంటికెళ్ళామనుకోండి, వాళ్ళు గ్లాస్ నీళ్ళిచ్చారు. నీళ్ళిచ్చి తాగిన వెంటనే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడానికి కూర్చోకూడదు. 20 మినిట్స్ ఆగాలి. ఎందుకంటే 20 మినిట్స్ ఎందుకు ఆగాల? 2 గంటలు ఎందుకు 10 నిమిషాలు ఎందుకు కాదు? 2 గంటలు ఎందుకు కాదు? ఎందుకంటే ఖాళీ పొట్టలో నీళ్లు కనుక మనం 1 లీటర్ తాగినా కూడా వితిన్ 25 మినిట్స్ లో కల్లా మనకి చిన్న పేగులోకి వెళ్ళిపోతాయి. పొట్ట ఖాళీ అయిపోయింది. మన ఆబ్జెక్ట్ ఏంటి? పొట్టలో ఒకేసారి నీళ్లు, ఫుడ్ వేయకూడదని కదా! కనుక నీళ్లు తాగితే 20 మినిట్స్ వెయిట్ చేయాలి. వెరీ గుడ్. నెక్స్ట్. తినేటప్పుడు తాగకూడదు. అది తెలుసు కదా అందరికి? హలో. తెలుసు సార్. రెస్పాండ్ అవ్వండి అందరూ. ఓకే. తర్వాత తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక ఎంతసేపు ఆగాలి? 2 hours. వై నాట్ హాఫ్ అన్ అవర్? వై నాట్ హాఫ్ అన్ అవర్? వై నాట్ 4 అవర్స్? Digestion process. 2 hours సార్ డైజెస్ట్ కోసం 2 hours 2-3 hours. అప్రాక్సిమేట్. ఒకవేళ గొంతు పట్టుకుంది అనుకోండి, నీళ్లు తాగొద్దని ఎక్కడితో ఇబ్బంది పడతావా? ఏం చేయాలి? కొంచెం తాగొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు. అది ఈ లాజిక్ నాకు తెలియలా. ఈ లాజిక్ తెలియక కిడ్నీ స్టోన్ ప్రాబ్లం డాక్టర్ నీళ్లు తాగితే పొట్ట వచ్చింది తప్పితే స్టోన్స్ పోలా. సో దిస్ ఇస్ ఎ సింపుల్ లాజిక్. వీ షుడ్ టెల్ ఎవ్రీబడి అండ్ వీ షుడ్ డూ దట్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? కాన్స్టిపేషన్, గ్యాస్, బ్లోటింగ్, పూర్ గట్ హెల్త్. కాన్స్టిపేషన్ అంటే ఏంటి? ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వాట్ ఈస్ కాన్స్టిపేషన్? మోషన్ సరిగా అవ్వకపోవటం. మోషన్ సరిగా అవ్వకపోవటం. మోషన్ ప్రాబ్లమ్స్. ఓకే. ఇంకా whenever you give a definition, it should be comprehensive, complete and clear. చెప్పండి. ఇంకా చెప్పండి. ఏ రోజు తిన్నది ఆ రోజు బయటికి రాకపోవటం సార్. ఓకే. ఎలా తెలుస్తుంది మనం ఏం తిన్నాం ఇప్పుడు? వినండి. ఎవరికైతే రోజంతట్లో ఒక్కసారైనా మల విసర్జన జరగట్లేదు, 2 రోజులకు ఒకసారి జరుగుతుందో అది కాన్స్టిపేషన్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఎవరికైతే లెగిసిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల వాళ్ళు మల విసర్జన చేయలేకపోతున్నారు, ఎప్పుడో మధ్యాహ్నం 10కో 11 గంటలకో మధ్యాహ్నం సాయంత్రం వెళ్తున్నారు, దే ఆర్ హ్యావింగ్ కాన్స్టిపేషన్. సెకండ్ పాయింట్. థర్డ్, ఎవరికైతే రోజులో 2 సార్లు మల విసర్జన అవ్వట్లేదో దే హ్యావ్ ఏ కాన్స్టిపేషన్. గుర్తుపెట్టుకోండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుంది? గ్యాస్, బ్లోటింగ్, మనకు ఆకలి లేకపోవడం అన్ని జరుగుతాయి అనమాట. మనకు వచ్చేటువంటి మ్యాక్సిమం రోగాలకు కారణం కాన్స్టిపేషన్. ఒక కారణం, అన్ని ఇదే మెయిన్ కాదు కాన్స్టిపేషన్. సో మనకు లేచిన వెంటనే ఇప్పుడు మనం మల విసర్జనడానికి ఏం చేస్తున్నాం? 1 లీటర్ నీళ్ళు తాగడం వల్ల లోడ్ వేస్తున్నాం అనమాట. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకోవాలా. నీళ్ళు తాగి వెంటనే మీరు వేరే పనిలోకి ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి, టాయిలెట్ రాదు. కనుక ఇది ప్లాన్ చేయండి. మీరు అందరికి తెలుసు కదా, ఇది నేర్చుకున్నారు కదా మీరు. ఐ హోప్ యూఆర్ లిజనింగ్ టు మై వీడియోస్. వినండి. ఇప్పుడు మనకు నాలెడ్జ్ కావాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైం. వి మస్ట్ స్పెండ్ టైం. వినండి వీడియోలు. కాకపోతే ఏంటంటే మీకు దొరికేటువంటి యూట్యూబ్ లో వీడియోలు అన్నిట్లు చాలా వరకు గుడ్ అండ్ బ్యాడ్ మిక్స్ అయి ఉంటుంది. మీకు అందులో గుడ్ బ్యాడ్ తీసుకోవడం సెపరేట్ రాదు. ఎందుకంటే ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో ఐ గివ్ యూ ద రైట్ ఇన్ఫర్మేషన్. నేను చెప్పిందే వేదం అని కాదు, మీరు ఫాలో అవ్వండి. చూడండి, మీకు ఇంప్రూవ్ లేకపోతే నన్ను అడగండి. ఏ సార్ మీరు చెప్పారు, ఇట్ ఇస్ నాట్ వర్కింగ్. ఓకే. నెక్స్ట్, కాన్స్టిపేషన్, గ్యాస్. చూసారా 8 ప్రాబ్లంలో మీరు అనొచ్చు, సార్ 8 నాకు 7 పర్ఫెక్ట్, ఒకటే ప్రాబ్లం. ఇది ఓకే, 1 ప్రాబ్లం. హలో హలో, మ్యూట్ చేసుకోండి. హలో. ఈ 8 ప్రాబ్లమ్స్ చూసేప్పుడు నెక్స్ట్ 9 చెప్పండి. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ పాయింట్? దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. 90% 80% ఆఫ్ ఆల్ యూట్యూబ్ వీడియోస్ లో ఈ సబ్జెక్ట్ రాదు. దీనివల్ల మనకు అన్ని తెలిసినా కూడా ఈ పాయింట్ తెలియకపోవడం వల్ల మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఏంటి దీని గురించి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఇన్ ఎ డే, 5 to 6 times. ఏమవుతుంది? మన అందరికి అలవాటు ఏంటి? బ్రేక్ఫాస్ట్ టైం, కాఫీ టైం, తర్వాత ఆఫీసులో మళ్ళీ కాఫీ టైం, కాఫీ బ్రేక్, లంచ్ బ్రేక్, మళ్ళీ స్నాక్స్ బ్రేక్, కాఫీ బ్రేక్, మళ్ళీ డిన్నర్. టైమింగ్ ప్రకారం తింటున్నాం. అంటే రోజు అంతట్లో కనీసం 3 సార్లు అందరు కన్ఫామ్ గా తింటున్నారు. దానికి తోడు మధ్యలో కాఫీ టీ తాగే బ్యాచ్ వేరు, 3-4 కాఫీలు తాగే బ్యాచ్ వేరు, అది అటు ఇటు పోతా నోట్లో వేసుకునే బ్యాచ్ వేరు. రోజు అంతట్లో ఒక్కొక్కడు 5 సార్లు 6 సార్లు తింటుంటారు. ఎవరైతే ఇంకా ఎక్కువ సార్లు తింటారో వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి? 5-6 సార్లు రోజులు తింటాం ఏం ప్రాబ్లం వస్తుంది చెప్తారా ఎవరన్నా?
వెయిట్ గెయిన్. ఎందుకు ఎలా అవుతుందండి? వై షుడ్ ఇట్ వెయిట్ గెయిన్? చాలా మంది మీకు చెప్తారు, సార్ మేము రోజులో డాక్టరే చెప్పాడు మాకు 6 సార్లు తినమని, చిన్న చిన్న పిల్స్ మేము తింటున్నాం అంటారు. సో వాట్ హ్యాపన్స్? ఆల్వేస్ లుక్ ఎట్ ద లాజిక్. వాట్ ఈస్ ద లాజిక్? వాట్ ఈస్ ద రీజన్? మెటబాలిజం రేట్ పడిపోతుంది. జీర్ణం చూడండి, డైజెస్టింగ్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. గ్యాస్ ఫామ్ అవుతుంది. వినండి, అంటే ఇదంతా ఏంటంటే 10 రాళ్ళు వేసాం అనుకోండి, ఏదో ఒక రాయి తల్లి, ఒకే రాయితో ఒకే దెబ్బ తగలాలి. వినండి, ఎట్లా అంటే మీ ఇంట్లో మిక్సీ ఉందనుకోండి, మీ ఇంట్లో మిక్సీని మీరేం చేస్తారు, రోజులో 5-6 సార్లు వేస్తుంటారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మిక్సీని రోజులో ఒకసారి 2 సార్లు వేసి అదంతా పట్టుకొని రెడీ పెట్టుకుంటారు. ఏ మిక్సీ మీకు లైఫ్ ఇస్తుంది? బాగా వచ్చింది. 1 or 2 times. ఒకసారి యూజ్ చేసింది లైఫ్ ఇస్తుంది. 1-2 సార్లు చేసి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రోజు అంతట్లో ఇంట్లోనే ఫ్రిడ్జ్ ఉంది, జొమాటో వాడికి ఫోన్ చేసేది వేస్తాడు, అన్ని ఐటమ్లు ఇంట్లోనే కనపడుతున్నాయి, అట్ట వెళ్తే ఊరాడిస్తుంటాం మేకలాగా, పొద్దు నుండి సాయంత్రం దాకా ఏదో ఒకటి తింటాను ఉంటాం. దానివల్ల ఏమవుతుంది మన బాడీలో, అర్థం చేసుకోండి లాజిక్. వాట్ ఈస్ ద లాజిక్? తిన్న ప్రతిసారి పొట్టలోకి వెళ్ళాక అది డైజెస్ట్ అవుద్ది. డైజెస్ట్ అయ్యాక ఏం చేస్తుంది, అది డైజెస్టెడ్ ఎంజైమ్స్ అంతా కూడా పేగులు సంగ్రహించుకొని అది లివర్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆల్ న్యూట్రియంట్స్, ఆ న్యూట్రియంట్స్ అంటే ఏంది, షుగర్. ఎప్పుడైతే ఈ షుగర్ బ్లడ్ లో ఉంటుందో అది వెళ్ళేసి అన్ని కణాల్లోకి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే షుగర్ ఉంటుందో మన బ్లడ్ లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట బాడీలో. అంటే ఏమవుతుంది, రోజులో 6 సార్లు మనం షుగర్ పెంచుతున్నాం, 6 సార్లు ఇన్సులిన్ పెరుగుతుంది. అట్లా ఇన్సులిన్ పెరిగితే గ్లూకోజ్ పెరుగుతుంది. గ్లూకోజ్ కంట్రోల్ ఇన్సులిన్ చేస్తుంది అనమాట. రోజు అంతట్లో 5-6 సార్లు చేస్తూ అట్లా ఏళ్ల తరబడి, 1 నెల 2 నెలలకి ఏమవ్వదు, 5 ఏళ్ళకి 10 ఏళ్ళ కల్లా మనకి బ్యాండ్ పడిపోయింది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తేనే మనకి పొట్ట రావటం, ఓవర్ వెయిట్ అవ్వటం, తర్వాత పీసీఓడి ప్రాబ్లం రావటం, కార్డియోవాస్కులైటిస్ రావడం, బ్లడ్ ప్రెషర్ రావటం, తర్వాత ఏమవుతుంది, ప్రీ డయాబెటీస్ లాస్ట్, కిడ్నీ ప్రాబ్లం లాస్ట్. మనందరం కిడ్నీ ప్రాబ్లం ఉందో లేదో చూసుకుంటుంటాం, కానీ ఇదనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. రోజులు 5-6 సార్లు. అందుకే ఏం చెప్తున్నాను మా అందరికీ గ్రూప్ లో, అలవాటు ఉన్నోళ్ళు కొన్నాళ్ళు 3 times తినండి, తర్వాత 2 సార్లు చేసుకోండి. ఏ టైంలో తినాలి అది మీ ఇష్టం, ఏ ఫుడ్ తినాలి అది మీ ఇష్టం, అది మనం డిస్కస్ చేసాం. 5-6 సార్లు తినటం వల్ల ఇది మెయిన్ ప్రాబ్లం. చాలా మంది అంటారు అన్ని ఫాలో అవుతున్నాం సార్, కానీ 3 సార్లు కాఫీ తాగుతాడు ఆయన, 3 సార్లు తింటాడు, ఎన్నిసార్లు అయినా ఇట్లా 6 సార్లు. సో దట్స్ హౌ ద ప్రాబ్లం. ఇవన్నీ తెలుసు, మనం చూసాం ఇవన్నీ పాయింట్స్. వర్క్ కల్చరు, బోర్డము, క్యాజువల్ తింటాం, ఏదైనా అతిథి దేవో భవ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు పెడతారు, ఇప్పుడు తినొచ్చాను, వాళ్ళు ఊరుకోరు, అవునా? వాళ్ళని ప్లీజ్ చేయడానికి మీరు తింటారు, లేదా మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఫోర్స్ చేస్తాం, మన ఆఫీస్కి ఎవరైనా వచ్చిన వాడి కాఫీతో మనం తాగుతాం. అంటే వాడు మటాష్, మనం మటాష్. టు వాచ్ అవుట్. ప్రసాదం, అతిథి ప్రసాదాలు ఎవరైనా తెచ్చి ప్రసాదం పెట్టారనుకోండి, మన నేచర్ ఏంటి, ఇమ్మీడియట్ గా కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటాం, అవునా కదా? హలో, Yes, sir. ఎందుకని, అదొక మనకు ఒక అలా అనుమతి అయిపోయింది. అంటే నేను తినొద్దంట్లా, రిఫ్యూజ్ చేయమంటలా మిమ్మల్ని. తీసుకోండి, ఒక ప్యాకెట్లో కట్టుకోండి, భోజనం తప్ప అటు తినండి, నథింగ్ విల్ హ్యాపన్. సింపుల్. ఓకే, దీని అంతటి వల్ల ఇన్ని చేయడం వల్ల ఓవర్ ఈటింగ్ అయిపోతుంది, దానివల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ అందరూ ఇంట్లో రాసుకోండి. ఏమైనా చదువుతారా ఇది? వాట్ ఈస్ దిస్ పాయింట్? హలో, read. Other than water, coffee, tea, etc. is food which spikes sugar and insulin. అందరూ అనొచ్చు, ఇది చిన్న గ్లాసే కదా, ఇదిగో 2 పలుకులే కదా, చిన్న ప్రసాదమే కదా, కోకోనట్ వాటర్ కదా, ఈ డైలాగులు అందరూ చెప్తుంటారు. ఆ చెప్పేవాళ్ళు చూడండి, డెఫినెట్ గా వాళ్ళే ఓవర్ వెయిట్ ఉంటారు. అబ్జర్వ్ చేయండి, నాకు కూడా చాలా మంది చెప్తుంటారు, ఇప్పుడు వద్దంటే పల్లెవాడివా, ఏమవుద్ది, ఇదే కదా తీసుకో, ఇవ్వాలే కదా అంటుంటారు. ఇవాళ వీడి దగ్గర, రేపు ఇంకొక ఘనశ్యామ్ గారి దగ్గర, రేపు ఎల్లుండి ఇంకోటి దగ్గర, ఈ లెక్కన మనం ఏం చేస్తున్నాం, ఇన్నిసార్లు తినటం వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 రాసుకోండి. బెల్లీ ఫ్యాట్, ఎవరికైతే పట్టు ఉంటుందో, ఎవరికైతే ఓవర్ వెయిట్ ఉంటారో, అంటే వాళ్ళ బోట్లో ఎన్ని హోల్స్ ఉన్నట్టు, 2 హోల్స్ ఉన్నట్లే, గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటారు, నాకు ఓవర్ వెయిట్ ఉన్నా, నాకు యాక్టివ్ సార్, ఐఎమ్ పర్ఫెక్ట్ సార్, నో ప్రాబ్లం సార్, నో షుగర్, నో బీపీ. పర్ఫెక్ట్. దట్ ఈస్ నాట్ ద వే. మనకు ప్రాబ్లం ఉంది లేదా ఎలా చెక్ చేస్తాము? ఈ 10 పారామీటర్లు, 7 బ్లడ్ టెస్ట్. ఎంతమంది బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు ఈ గ్రూప్ లో చెప్పండి? 7 బ్లడ్ టెస్ట్ నేను షౌటింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఎవ్రీ టైం. ఎంతమంది చేయించుకున్నారు టెస్ట్లు? ఇది ఫస్ట్ స్టెప్. ఎల్కేజీలో కూర్చొని మేము ఏబిసిడీలు నేర్చుకోము, మేము డైరెక్ట్ గా వెళ్ళి స్కూల్లో కూర్చుంటామంటే ఏం అర్థం కాదు.
కనుక అందరూ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఆ బ్లడ్ టెస్ట్ ఇందాక చూసాం మనం. ఇందాక ఐసీఎంఆర్ సర్వేలో 7 బ్లడ్ టెస్ట్‌లు వాళ్ళు 3 చేసినా అంత బండారం బయట. ప్లీజ్ గెట్ ఆల్ ది బ్లడ్ టెస్ట్ డన్. 7 బ్లడ్ టెస్ట్. ఇంకేంటి చూడండి, ఇది ఈ 10లో 9 కరెక్ట్ అనుకోండి మీ అందరూ. 9 కరెక్ట్, ఒకటే మిస్టేక్. ఏదో ఒక మిస్టేక్ చెప్పండి. ఎనీబడీ టెల్ మీ వన్ మిస్టేక్, వన్ పర్టికులర్ రాంగ్ హ్యాబిట్ ఇఫ్ యు హావ్, వాట్ ఇట్ కెన్ కాజ్. అన్ని బాగున్నాయి కానీ కాన్స్టిపేషన్. ఓకేనా? ఇస్ ఇట్ ఓకే? ఓకే ఓకే ఆర్ సార్. నాట్ ఓకే? ఓకే సార్. వాట్ ఓకే ఏంటండి? 9 కరెక్ట్ చేస్తారు కానీ కాన్స్టిపేషన్ 2 రోజులకు ఒకసారి టాయిలెట్ వెళ్తున్నారు. అది ఓకేనా? నాట్ ఓకేనా? ఇస్ ఇట్ Not గుడ్ ఆర్ okay. బ్యాడ్? నాట్ ఓకే. బ్యాడ్ సార్, నాట్ అంటే 9 కరెక్ట్, మీరు 90%, కానీ ఉపయోగం లేదు. అన్ని బాగుంది సార్, నాకు నిద్ర పడతలేదు. నైట్ 1 గంట అయినా నిద్ర పట్టదు. అదేంటి? అన్ని బాగున్నాయి మిగతా ఏంటి చెప్పండి? నాట్ ఓకే. అన్ని బాగున్నాయి సార్, నాకు కుదరట్లేదు సార్, వాకింగ్ అది కుదరదు సార్, నాకు బిజీ అంటాం. లాభమా నష్టమా? నష్టమే సార్. ఎందుకంటే అన్ని బాగున్నాయి సార్, మేము కూల్ డ్రింక్ మా అబ్బాయి బాగా తాగుతాడు, బేకరీ ఐటమ్లు తింటాం, మిగతా అన్ని పర్ఫెక్ట్ 100%. ప్లీజ్ ఫ్రెండ్స్, ఆల్ ద 10 బ్యాడ్ హ్యాబిట్స్, ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉన్నా మనకి బ్యాండే. ఓకే, ఇప్పుడు చూద్దాం. అర్థమైంది అందరికి? ఫస్ట్ 10 పారామీటర్స్ మన హెల్త్ స్కోర్ చూసుకోవాలి. నెక్స్ట్ 10 రిపీట్ రాంగ్ హ్యాబిట్స్. ఈ హ్యాబిట్స్ ఒక రోజు 2 రోజులకి ఏం అవ్వదు, గుర్తుపెట్టుకో, డోంట్ వరీ. కానీ మనందరం ఇప్పుడు అందరూ చాలా మంది గ్రూప్ లో చేరిన వాళ్ళందరూ డెఫినెట్ గా 20-25 ఇయర్స్ అబౌవ్ ఉన్నారు. అంటే కనీసం 5-10 ఏళ్ళ నుండి కుంపు చేస్తానే ఉన్నాం అనమాట. 5 ఏళ్ళు 10 ఏళ్ళు. మా గ్రూప్ లో ఉన్నారు మెంబర్స్ 22 ఇయర్స్ కే షుగరు, బీపీ టాబ్లెట్లు వేసుకొని పీసీఓడి ప్రాబ్లం, పెద్ద పట్టుతోటి. షీఈ్ అన్మ్యారీడ్ గర్ల్, బట్ షీ లుక్స్ లైక్ ఏ మేబీ డెలివరీ ఫర్ టుమారో డే ఆఫ్టర్. ఆ లెవెల్ ఉంది అమ్మాయి 22. ఎందుకని? వన్ ఆర్ మెనీ ఆఫ్ దీస్ హ్యాబిట్స్ ఆర్ దే. సో గుర్తుపెట్టుకోండి అందరూ. మీరు కావాలంటే ఒక ఫోటో తీసుకోండి, లేదా గ్రూప్ లో ఆల్రెడీ పెట్టాను చాలా సార్లు. ఇది ప్రింట్ తీసుకోండి, చదవండి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 10 డైలీ హ్యాబిట్స్. అందరికి తెలుసా? అది గుర్తుందా అందరికి? 10 డైలీ హ్యాబిట్, 10 డైలీ హ్యాబిట్స్ ఏంటి? అది 10 అదే సీక్వెన్స్ లో చేయాలా, అదే అన్ని 100% చేయాలి. అది ఎవరికి గుర్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఓకే, ఒక్కొక్కటి చెప్పండి, 1 by 1. 1 మెంబర్ కెన్ టెల్. చెప్పండి, ఏం చేయాలి పొద్దున్న లేచిన వెంటనే? ఫస్ట్ 10 ఒక లీటర్ నీళ్లు తాగాలి సార్. ఫుల్ చేయండి, కంప్లీట్ చేయండి సెంటెన్స్. తాగేసి ఒక లీటర్ నీళ్లు తాగాలి. తాగి తర్వాత పడుకోవాలా? ఏం చేయాలా? లేదండి, కాన్స్టిపేషన్ అంటే మొత్తం టమ్మీ మీద దృష్టిని పెట్టి మోషన్ విరోచనం వెళ్ళడానికి వెరీ చేయాలి. గుడ్, వెరీ గుడ్. సంజయ్ గారు చూడండి, అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? లెగిసిన వెంటనే మీరు వేరే పనులకు వెళ్ళొద్దు. స్పెషల్లీ లేడీస్, నా రిక్వెస్ట్ ఏంటంటే, పాప మీరందరూ మీ హస్బెండ్ కి పిల్లల కోసమే బతుకుతున్నారు, మీకోసం మీరు బతకట్లా. మీరు ఫుల్ బ్యాండ్ వేసుకొని కానీ మెదుకోవట్లేదు. వాళ్ళ నుండి రేపు నుండి ఏం చేస్తారు? లెగిసిన వెంటనే ఫర్గెట్ అబౌట్ ఎనీబడి. మీరు లెగిసిన వెంటనే వీళ్ళందరికీ సూర్యోదయానికి ముందు లేకండి, 1 లీటర్ నీళ్లు తాగండి, మీ మనసు పొట్ట మీద పెట్టుకొని ఇంట్లో 5 నిమిషాలు అటు ఇటు తిరగండి. టాయిలెట్ వెళ్ళారంటే ఒక దృక్పథంతో ఇంట్లో నడిస్తే ఒక 5-10 నిమిషాల్లో కల్లా టాయిలెట్ వెళ్ళగలరు. అది ఇంపార్టెంట్. ఈ స్టెప్ అయిన తర్వాతే మీరు ఏదైనా పనిలోకి వెళ్ళాలి. ఈ పని అవ్వలేదు అనుకోండి, నేను కనుక హోమ్ మినిస్టర్ అయితే అందరిని తాళాలేసి ఇళ్లలో పెట్టేస్తా. యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు గో ఎనీవేర్. See why I am saying this? ఈ పని అవ్వకుండా యూ డోంట్ ఎంగేజ్ ఇన్ ఎనీ యాక్టివిటీ. ఇప్పుడు దేవుడే దిగొచ్చి మీ ఇంటి తలుపులు తట్టినా కూడా ఆస్కింగ్ టు వెయిట్. మీరు ఈ పని ముగించుకొని తర్వాత మీ పరుగులోకి వెళ్ళండి. నెక్స్ట్ ఏం చేయాలి? క్విక్ క్విక్ క్విక్. 1 hour brisk walk or swimming or games. కానీ లేడీస్ కుదరదు కదండి. హస్బెండ్ ఆఫీస్ పంపించాలి. ఓకే, మీ హస్బెండ్ ఆఫీస్ పంపించాలి. హూస్ రైటింగ్ దిస్? ఓకే అండ్ ఆల్ దట్ సంబడి ఈస్ రైటింగ్. మాయా శాంతియా? ఓకే. చేయాలి ఇంట్లో. మీరు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఇంట్లో పని చేసుకోండి. 1 hour 1.5 hour పని చేసుకోండి. వరకు అటు ఇటు వెళ్తా పాటలు పాడండి, డాన్స్ చేస్తూ ఉండండి. ఎంజాయ్ యువర్సెల్ఫ్. ఐ సా వన్ ప్రోగ్రామ్, ఒక లేడీ అనమాట. ఆమె వచ్చేసి పోపు డబ్బా తీసేటప్పుడు షీ డస్ సమ్ డాన్స్ అండ్ టేక్ దట్ అనమాట. సో ఆ యాక్టివిటీ మేక్ యువర్ సెల్ఫ్ లైవ్లీ. ఒక 1 hour ఎక్సర్సైజ్. కుదరలేదు అనుకోండి, మీరు 1-2 hours ఇంట్లో పని చేసుకోండి. తర్వాత థర్డ్ స్టెప్, ఫుల్ టాల్. థర్డ్ స్టెప్
On return from work, drink 1 liter water again and go for second bowel movement. రెండోసారి మళ్ళీ తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళాలని కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు, మీ హస్బెండ్ వెళ్ళాకో మీ అబ్బాయి వెళ్ళాకో మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఆ టైంలో మళ్ళీ టీవీలు పెట్టుకోవడం డిస్కషన్లు పెట్టుకోమాకండి. రెండోసారి నీళ్లు తాగి ఎప్పుడైతే మల విసర్జన అయిపోతుందో బాడీ గాల్లో తేలినట్టు ఉంటుంది, మీకు కంఫర్ట్ పెరుగుతుంది. ఎవరికైతే రెండుసార్లు ఒకసారి ఎవరి బ్యాచ్ ఉంటారు చాలా మంది, వాళ్ళు ఎనిమా చేసుకోండి, అది నేర్చుకోండి. ఎనిమా ఎలా చేసుకోవాలి వీడియోలు ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు యూ కెన్ మెసేజ్ టు మీ, మీకు ఎక్కడ దొరుకుతుంది కిట్ చెప్తాను చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి? 4th పాయింట్, హూ విల్ టెల్? ఇది నీళ్లు తాగే పద్ధతి ఎవరు చెప్తారు? Don't drink water. తెలుగులో చెప్పండి, అది ఇంగ్లీష్ లో రాసింది తెలుగులో చెప్పండి. భోజనానికి 20 నిమిషాల ముందు నీళ్లు తాగకూడదు. అంటే ఒకవేళ నీళ్లు తాగి ఉంటే 20 నిమిషాలు వెయిట్ చేయండి, అంతేగాని 20 నిమిషాల ముందు నీళ్లు తాగమని నేను చెప్పట్లా. డిఫరెన్స్ ఉంది అక్కడ. ఓకే, నెక్స్ట్. తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటలు ఆగాలి. పొట్టలో నీళ్లు ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో పడకుండా చూసుకోవాలి. అలా పడితే డైజెషన్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ హూ విల్ రీడ్? ప్రాసెస్ ఫుడ్స్ కానీ షుగర్ కానీ స్వీట్ సాల్ట్ ఇవన్నీ తగ్గించేయాలి. ప్యాకేజ్ ఫుడ్, రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ ఫుల్ గా రెస్ట్రిక్ట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్కహాల్, టొబాకో, కాఫీ, టీస్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మీకు ఒకవేళ కాఫీ ఐస్ క్రీమ్ తినాలంది, కాఫీ తాగాలంది, అంటే కంప్లీట్ ఆపేటి ఒక తాగాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎవరైనా చెప్తారు? ఐస్ క్రీమ్ తినాలంది మీకు ఇవాళ, లేదా కేకులు తినాలంది, ఏం చేస్తారు? భోజనం తిన్న వెంటనే తినాలి. సూపర్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీకు హెల్త్ చూసుకోండి, మీకు డయాబెటీస్ లేదు, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు, ఎంజాయ్. మీరు కేక్స్ తింటారో అప్పుడప్పుడు తినండి, అట్లాంటి డైలీ ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు, ఎంజాయ్. ఓకే, నెక్స్ట్. 2 సార్లే భోజనం చేయాలి, దట్ టు వెన్ ఎవర్ యు ఆర్ హంగ్రీ. అండ్ హెల్త్ స్కోర్ ట్రాక్ చేసుకుంటా ఉండాలి. అంటే ఎట్లా అంటే బేస్డ్ చూడండి, ఇప్పుడు ఫుడ్ ఏది తినాలి అనే దాని మీద ఎలా చెప్పగలరు? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, చూడండి. హలో మీరు మాట్లాడమాకండి ప్లీజ్. ఇప్పుడు ఫుడ్ ఏది తీసుకోవాలి? raw vegetables or fruits. Somebody is talking అండి, ప్లీజ్ పీపుల్ ఆర్ టు పే అటెన్షన్. నాకు వినండి, ఈ ఫుడ్ ఏ ఫుడ్ తినాలి? ఆల్రైట్, చూడండి, 2 సార్లు తింటే ఉత్తమం. ఎవరికైతే అలవాటు లేదో సార్లు తినండి, ఇనిషియల్ గా 4-5 రోజులు దాన్ని 2 సార్లు చేసుకొని ట్రై చేయండి. ఇనిషియలీ 1 can eat 3 times in a day, అది డిపెండ్స్. నథింగ్ ఇన్ బిట్వీన్ మీల్స్ ఎక్సెప్ట్ వాటర్. ఇది గుర్తుపెట్టుకోండి, పాయింట్ రాసి పెట్టుకోండి, ఏది కూడా తీసుకోవద్దు. ఓకే, ఇది ఫుడ్ అనేది ఎలా ఉంటదంటే వినండి, డిపెండ్స్ ఆన్ యువర్ హెల్త్. సపోజ్ మీకు హై డయాబెటిక్ ఉన్నారు, somebody is very silly, I don't know what is the person. ఎవరికైనా సౌండ్ వస్తుంది, who is making the sound? ఆదిత్య గారు, can you spot that person? ప్రసన్న గారండి. ప్రసన్న గారు వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది ఆమె. ప్రసన్న గారు మ్యూట్ లోకి వెళ్ళరా? ఆల్రైట్, no problem, no, whomsoever is there, please don't mind, it just we are getting all disturbed. Okay, వినండి. ఓకే, వినండి, ఇట్స్ ఓకే. నౌ లిజన్. 2 సార్లు ఎందుకు తినాలి ఎవరైనా చెప్తారా? 3 సార్లు ఎందుకు తినకూడదు? ఆ డాక్టర్లు అందరూ 5-6 సార్లు తినమంటున్నారు, ఈయన కూడా 2 సార్లు చెప్తున్నాడు, మమ్మల్ని తినకుండా ఆపేస్తున్నాడు, నోరు కట్టేస్తున్నాడు అనుకోవచ్చు. చెప్తారు, ఎవరైనా చెప్తారా 2 సార్లు ఎందుకు తినటం బెటరు, 6 సార్లు ఎందుకు తినకూడదు చెప్తారు? అంటే డైజెస్టివ్ సిస్టమ్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తానే ఉంటది మనం తిన్నప్పుడల్లా. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్సులిన్, షుగర్ లెవెల్స్ పెంచుతా ఉంటది, అది కంట్రోల్ కి రాదు. లివర్ కూడా పనిచేస్తానే ఉంటది. ఓకే, అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఏం చేస్తున్నాం అంటే అండి, మనం ఆకలిని పెట్టుకొని అన్నం తింటలేదు, బాగా నచ్చిన ఐటమ్ మీద కనపడుతుంది అనుకోండి, ఎగబడి తినేస్తాం, లేదా ఎవరైనా ఫోర్స్ చేస్తే తినేస్తాం. ఆకలేస్తే తినాలి,
కాకపోతే మనం ఏం చేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ టైము, లంచ్ టైం, ఇదంతా ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ చేసినటువంటి మ్యాజిక్ అన్నమాట. వాళ్ళకి ఫుడ్ ఇండస్ట్రీకి లాభం ఎప్పుడు వస్తది? రోజులో మీరు 5, 6 సార్లు తింటే వాళ్ళకి హ్యాపీ. నేను చెప్పిన 2 సార్లు తింటే వాళ్ళకి బిజినెస్ పోయింది. కనుక వాళ్ళు కాన్షియస్‌గా మన యూట్యూబ్‌లో కానీ, డాక్టర్ ద్వారా కానీ తిప్పిస్తుంటారనమాట. 6 సార్లు తినాలి, కొంచెం కొంచెం తినండి, ఎక్కువ తినొద్దు, ఇయన్నీ చెప్తుంటారనమాట. మీరు ట్రై చేయండి. 6 సార్లు తినండి, 3 నెలలు తినండి, చూడండి. లేని షుగరు, బీపీలు అన్నీ వచ్చేస్తాయి. మీరు 2 సార్లు తిని చూడండి, ఉన్నయి పోతాయి. సో, అబ్జర్వ్ దిస్. ఇది గుర్తుపెట్టుకోండి. నథింగ్ ఇన్ బిట్వీన్ మీల్స్ ఎక్సెప్ట్ వాటర్. నీళ్ళు తప్పించి ఏది తీసుకోకూడదు. 6థ్ పాయింట్. 7థ్ పాయింట్ ఏంటి? ఎవరు చెప్తారు 7థ్ పాయింట్? బ్యాలెన్స్ 2 liters వాటర్ ఇన్ బిట్వీన్ ద మీల్స్ తీసుకోవాలి. రీడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇన్‌స్టాల్‌మెంట్స్. పొద్దున ఒక్కసారి 1 లీటర్ తాగాం. మధ్యలో ఏం చేయాలి? 2 సార్లు భోజనం అప్పుడు ఒక గ్లాసు, అప్పుడు ఒక గ్లాసు, అప్పుడు ఒక గ్లాసు చొప్పున సాయంత్రం ఒక అరగంట మీల్స్‌కి తినే లోపు 2 లీటర్ల నీళ్ళు తాగడం ఉత్తమం. సో, అప్పుడు 4 లీటర్ల నీళ్ళు అయిపోయాయి చూడండి. ఏమేం చేసాం ఇప్పటి వరకి? 4 లీటర్లు తాగేసాం. 2 సార్లు మల విసర్జనకెళ్ళాం. 1 అవర్ వాకింగ్ చేసాం. చెత్త తినటం ఆపేసాం. నీళ్ళు తాగే పద్ధతి నేర్చుకున్నాం. తర్వాత రోజుకు 2 సార్లు తింటున్నాం చక్కగా. దానివల్ల డెఫినెట్‌గా అవుతుంది. 14 అవర్స్ ఓవర్ నైట్ ఫాస్టింగ్. అంటే రాత్రి ఒక 8 గంటలకు తిన్నారనుకోండి, నెక్స్ట్ రోజు 14 అవర్స్ అంటే నెక్స్ట్ రోజు 10 గంటల దాకా ఏం తినకుండా ఉంటే ఉత్తమం. 15 రోజులకోసారి ఫాస్టింగ్ ఉండండి. లంకనం ఎప్పుడైతే మనకు ఒంట్లో బాగోలేదో అప్పుడు సిక్కున్నప్పుడు మనం ఉంటుంది బెటర్. ఓకే. నెక్స్ట్ పాయింట్. యాంగ్జైటీ, స్ట్రెస్. ఎవరికి ఎంత స్ట్రెస్ ఉందో మీరే తెలుసుకోండి. ఇంట్లో ఉన్న స్ట్రెస్‌లు మీకే తెలుస్తది. దాన్ని ఎలా బయటపడాలో వెతుక్కోండి. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎవరికైనా బాగా స్ట్రెస్ ఉన్నారు, ఏమన్నా రిసోర్స్ కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఐ విల్ గైడ్ యూ. ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తే మీకు యూజ్‌ఫుల్ ఉంటుంది. ఇషాది చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. ప్రేయరు, సత్సంగ్, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ఇయన్నీ చేయడం వల్ల కూడా మనకి స్ట్రెస్ మేనేజ్ అవుతాం. ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నైట్ స్లీప్. మా అందరికీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని 10కి 10 ఇంపార్టెంట్. ఈ 10లో మీరు చెప్పొచ్చు, సార్ 10లో నేను 9 చేస్తున్నాను సార్. ఒకటి చేయట్లేదు. ఏది చేయకూడదు చెప్పండి? పొద్దున్నే టాయిలెట్‌లో వెళ్ళలేదనుకోండి, 9 చేసినా ఉపయోగం లేదు. అన్నీ చేస్తున్నాం, వాకింగ్‌కి వెళ్ళట్లేదు, ఉపయోగం లేదు. అన్నీ బాగానే ఉంది సార్, నిద్ర పడతలేదు బ్యాడ్. అన్నీ బాగానే ఉంది సార్, మాకు స్ట్రెస్ సార్, బాగా బీపీ పోతున్నాయి. సో, ఆల్ దీస్ 10 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే. తర్వాత డి విటమిన్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి, చెక్ చేసుకోండి. చాలా మందికి తక్కువ ఉంటుంది. ఆ రేంజ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. 50-100 ఉండాలి. ల్యాబ్‌లో 30 అంటారు. 31 వస్తే మనం అంతా ఓకే అని కూర్చుంటాం. కూర్చోవద్దు. ఇట్ షుడ్ బి అరౌండ్ 70-80 ఉంటే మంచిదన్నమాట. సప్లిమెంట్ ఉంది. డి రైస్ 60,000 ఐయు ఒకటి వేసుకోండి. 6 వారాలు ఇంప్రూవ్ అవుతారు. తర్వాత బి12 ఈ విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 500-900 ఉండాలి. ఇది కూడా 200 అంటే ఓకే అంటారు, కానీ మంచిది కాదు. ఇప్పుడు ఇందాక మనం చూసాం అన్ని. 80% ఆఫ్ పాపులేషన్ ఆర్ హావింగ్ వేరియస్ డిగ్రీస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో వాళ్ళందరికీ ఈ ప్రాబ్లమ్‌లు వస్తాయన్నమాట. ఏ ఫుడ్ తినాలి చూడండి. ఏ ఫుడ్ తినాలి? నార్మల్ పీపుల్ ఇంట్లో హ్యాపీగా ఇంట్లో చేసింది మల్టీగ్రెయిన్ చపాతీతో చపాతీ చేసుకోండి. కూరలు ఎంతైనా పెట్టుకోండి. రిఫైన్డ్ ఆయిల్‌కి బదులు చక్కగా ఘీ కానీ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, గానుగాయలు వేసుకోండి. పెరుగు పెట్టుకొని కుమ్మేయండి. నో ప్రాబ్లమ్. క్వాంటిటీ రిడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. వెయిట్ తగ్గాలంటే క్వాంటిటీ తగ్గించండి. తినేది అప్పుడు ఇంత 2 చపాతీలు, 3 చపాతీలు తినేది హాఫ్ చపాతీ తినండి. 1 అవర్ వాకింగ్, 2 అవర్స్ వాకింగ్ ఇయన్నీ పని చేయవు. వేస్ట్. డోంట్ వేస్ట్ యూర్ టైమ్. పొట్ట నిండా తినండి హ్యాపీగా 1 అవర్. తర్వాత ఎవరికైతే కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ డయాబెటిస్ వేరే ప్రాబ్లమ్ ఉంటదో వాళ్ళు ఒక్కసారి ఉడికినన్నం, ఒక్కసారి ఉడకనన్నం. నేచురల్ ఫుడ్. దానిలో జ్యూస్ తాగొచ్చు. తర్వాత ఇదిగో నేచురల్ ఫుడ్. ఇది స్ప్రౌట్స్, సీజనల్ ఫ్రూట్స్, డేట్స్, కోకోనట్, తర్వాత ఇవన్నీ పెట్టుకొని హ్యాపీ నట్స్ పెట్టుకొని తినండి. సలాడ్స్ కూడా పెట్టుకొని తినొచ్చు. ఎవరికైతే డయాబెటిస్ ఉంటుందో, ఎవరికైతే బాగా సివియర్ పీసీఓడి అయితే వాళ్ళు వీలైనంత వరకు కార్బోహైడ్రేట్స్ 0 చేస్తే ది బెస్ట్. పీఆర్‌కే డైట్ ఎవరైతే ఫాలో కాగలుగుతారో చాలా బెస్ట్ డైట్. కానీ అందరికి అవసరం లేదు అది. చూడండి ఇది బెస్ట్. దీనిలో నూనె తాగాల్సిన పనేం లేదు. మీరు చక్కగా నాన్ వెజిటేరియన్‌లు హ్యాపీగా ఎగ్ తినండి. తర్వాత పనీర్ ఫ్రై చేసుకోండి, సలాడ్ చేసుకోండి, కూరలు చేసుకోండి. మీ ఇష్టం వచ్చిన కూరలు చేసుకోండి. సలాడ్స్ తర్వాత నట్స్ చేసుకోండి. హ్యాపీగా తినండి. కాకపోతే ఇది కొంచెం కష్టం. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ లేకపోతే మజా రాదు. ఓ పని చేయండి. ఒక హాఫ్ చపాతీ చేసుకోండి. హాఫ్ చపాతీ పెట్టుకొని ఇదంతా తినేసేయండి హ్యాపీగా.
ఎప్పుడైతే ఇట్లా 2 సార్లు తింటారో, ఇవన్నీ మీరు ఫాలో అవుతారో, ఇదంతా దీస్ ఆర్ ద చేంజెస్ యూ విల్ ఫైండ్ ఫ్రెండ్స్. వెయిట్ లాస్ ఇస్ బై ప్రోడక్ట్ అన్నమాట. ఏమంటారు, ఇది సైడ్ బెనిఫిట్. మనం మెడిసిన్స్ వేసుకుంటే ఏముంది, సైడ్ ఎఫెక్ట్ అవుతుంది, మనకు బ్యాండ్ పడుతుంది. కానీ మనం ఇది ఫాలో అవటం వలన మనకు సైడ్ బెనిఫిట్స్ ఏంటి, వెయిట్ తగ్గటం, డయాబెటీస్ పోవటం, పీసీబడి పోవటం, ప్రీ డయాబెటీస్ ఉండటం, నాన్ డయాబెటిక్ అయిపోవడం అందరు కామన్ అనమాట. నా పేరు గంగేశ్వరరావు. చూసారు నా హెల్త్ స్కోర్ ఇంత ఘోరంగా ఉండేది ఒకప్పుడు 2014లో. పెద్ద పొట్టతోటి 11 టాబ్లెట్లు వేసుకుంటూ ఉండేవాడిని. నాలెడ్జ్ సున్నా, ఏమి లేదు. కంపెనీలో మటుకి జనరల్ మేనేజర్. బట్ వాట్ ఈస్ ద యూజ్, ఐ హావ్ జీరో నాలెడ్జ్ ఆన్ ద హెల్త్. సో లాస్ట్ 10 years నుండి ఐ హావ్ ఇన్వెస్టెడ్ టైమ్. దిస్ మై హెల్త్ స్కోర్ 80%. నాది స్టిల్ 12 years నుండి ఐ వాజ్ డయాబెటిక్. లాస్ట్ 10 years నుండి మెడిసిన్ లేదు. HbA1c 7.3, నాట్ వెరీ గుడ్, బట్ నో మెడిసిన్, ఐఎమ్ మేనేజింగ్ ఇట్. So I want to live a life without medicine. So I wish all of you to live a life without medicine. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే you can always contact me. నా మొబైల్ నెంబర్ ఉంది ఆల్రెడీ. I think everybody knows my number. It's here 9840852996. Thank you very much for listening and I wish you good luck. Anytime you have any doubt, you are welcome. Thank you very much. Any doubts అడిగితే అడగండి. Clarifications you can ask me.